ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మూడో మనిషి. మన సమాజంలో పెళ్ళి అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. అబ్బాయికి అమ్మాయితో, అమ్మాయికి అబ్బాయితో పెళ్ళి జరగడం మనకు తెలుసు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? ఒక ట్రాన్స్‌జెండర్ పెళ్లి చేసుకోవచ్చా? అసలు దీనికి చట్టం ఒప్పుకుంటుందా? ఒకవేళ పెళ్లి చేసుకుంటే వారికి పిల్లలు పుడతారా? ఇలాంటి ఎన్నో డౌట్స్ మనలో చాలామందికి ఉంటాయి. అయితే ఈరోజు ఈ వీడియోలో మనం ఈ విషయాల గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. సో, అంతకన్నా ముందు మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని నొక్కేసేయండి. అయితే డైరెక్ట్‌గా పాయింట్‌కి వచ్చినట్లయితే అవును, ట్రాన్స్‌జెండర్లు కూడా పెళ్లి చేసుకోవచ్చు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి జీవించే హక్కు, నచ్చిన వారిని పెళ్లి చేసుకునే హక్కు ఉంటుంది. 2019లో మద్రాస్ హైకోర్టు ఒక సంచలన తీర్పునిచ్చింది. అరుణ్ కుమార్ వర్సెస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కేసులో ఒక అబ్బాయి అండ్ ఒక ట్రాన్స్ ఉమెన్ అంటే అమ్మాయిగా మారిన వ్యక్తి మధ్య జరిగిన పెళ్లి హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద చెల్లుతుందని కోర్టు చెప్పింది. అంటే చట్టపరంగా వారికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. మరి ఎవరిని పెళ్లి చేసుకోవాలి? సాధారణంగా ఇందులో 2 రకాలు ఉంటాయి. ట్రాన్స్ ఉమెన్ అంటే అబ్బాయిగా పుట్టి ఆపరేషన్ చేయించుకొని అమ్మాయిగా మారిన వాళ్ళు. వీరు సాధారణ అబ్బాయిలను పెళ్లి చేసుకోవచ్చు. అలాగే ట్రాన్స్ మెన్ అంటే అమ్మాయిగా పుట్టి అబ్బాయిగా మారిన వాళ్ళు. వీళ్ళు సాధారణ అమ్మాయిలను పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. చట్టం ఒప్పుకున్న మన సమాజం ఇంకా పూర్తిగా దీన్ని అంగీకరించడం లేదు. అందుకే చాలామంది ట్రాన్స్‌జెండర్లు పెళ్లి చేసుకున్న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి ఆఫీస్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. మరి పిల్లల విషయం ఏంటి? అందరికీ వచ్చే పెద్ద డౌట్ ఇదే. వారికి పిల్లలు పుడతారా? నిజం చెప్పాలంటే మెడికల్ సైన్స్ ప్రకారం వారు సర్జరీ ద్వారా శరీరాన్ని మార్చుకుంటారు. కానీ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అంటే గర్భసంచి వంటివి సహజంగా రావు. కాబట్టి బయోలాజికల్‌గా వాళ్ళకి పిల్లలు పుట్టడం కష్టం. కానీ మాతృత్వానికి జెండర్ అడ్డు కాదు. చాలామంది ట్రాన్స్‌జెండర్ జంటలు ఇప్పుడు పిల్లలను దత్తత తీసుకుంటున్నారు. అనాథ పిల్లలకు అమ్మా నాన్నలుగా మారి ఒక కొత్త జీవితాన్ని ఇస్తున్నారు. కేరళలో జయ అండ్ జాహిద్ అనే ట్రాన్స్‌జెండర్ జంట దేశంలోనే తొలిసారిగా బిడ్డకి జన్మనిచ్చారు. ఇది ఒక ప్రత్యేకమైన మెడికల్ కేసు. కానీ సాధారణంగా దత్తత ద్వారానే వారు పేరెంట్స్ అయితే అవుతారు. ఫ్రెండ్స్, చివరిగా ఒక్క మాట. ప్రేమకు, తోడుకు జెండర్‌తో సంబంధం లేదు. అందరిలాగే వారికి కూడా ఒక తోడు కావాలి. ఒక కుటుంబం కావాలి. వారిని వింతగా చూడడం మానేసి మనుషులుగా గౌరవిద్దాం. ఈ వీడియోలో మీకు ఒక కొత్త విషయం తెలిసిందనుకుంటున్నాను. ట్రాన్స్‌జెండర్ల మ్యారేజ్ గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ట్రాన్స్‌జెండర్ల గురించి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌ని నొక్కండి. నేను వీడియో చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది.